నమస్తే ఫ్రెండ్స్. గత కొన్ని రోజుల నుంచి కరేడు గ్రామ ప్రజలు మేము భూమిని ప్రభుత్వానికి సమర్పించం, భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే చావనైన సస్తాం కానీ మా భూముల్ని, కరేడు ప్రాంత భూముల్ని కూటమి ప్రభుత్వానికి సమర్పించం అని కళాఖండిగా కొన్ని రోజుల నుంచి చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే గవర్నమెంట్ ఏమో భూములు సేకరిస్తామని, వీళ్ళు మేము ఒక్క సెంటు కూడా ఇవ్వమని లిటరల్గా పోరాటమే జరుగుతుంది. అసలుకి ఈ కరేడు ప్రాంతం ఎక్కడ ఉంది? ఈ కరేడు ప్రాంతంలోనే ఫ్యాక్టరీలు పెట్టాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? మరి ఈ గ్రామ ప్రజలు మేము ఇవ్వము అని వీళ్ళు ఎందుకు అంటున్నారు? ఇవన్నీ నేను నాకున్న అవగాహన మేరకు చెబుతాను. ఇవన్నీ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇంతకీ ఈ కరేడు అనే ప్రాంతం ఎక్కడుంది? ఇది పూర్వం ప్రకాశం జిల్లాలో ఉంది, ఇప్పుడు ఇది నెల్లూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఓకే, మంచిది. ఇంతకీ ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది ఉలవపాడు మండలం అనే దాంట్లో ఉంది. ఈ ఉలవపాడు ఇండియా వ్యాప్తంగా ఫేమస్, ఎందుకంటే మామిడి పళ్ళకు ఫేమస్. ఇది మంచి సారవంతమైన భూమి. ఇక్కడ 2 పంటలు పండుతాయి. వరితో పాటు పిల్లి బెసర, పెసర, కందుల, మినువులు, మొక్కజొన్నలు అవన్నీ పండుతాయి. సో 2 పంటలు పండుతాయి. ఇక్కడ దగ్గర 16,000 మంది జనం ఉంటారు. 500 ఇళ్ళు ఉంటాయి. ఎక్కువ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారు. ఓకే, మంచిది, అదృష్టి, సూపర్. సరే, ఇంతకోటికి ఈ గ్రామం ఒకటికి మీకు చెప్పాను. మరి ఈ గ్రామంలో ఎవరు ఫ్యాక్టరీ కడతా ఉంటున్నారు, ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు? మ్యాటర్లోకి వద్దాం. ఈ గ్రామంలో దగ్గర 8,639, అంటే దగ్గర 9,000 ఎకరాలు భూమి కావాలి. ఆ గ్రామాలను కూడా క్లోజ్ చేస్తారు అవసరం అయితే, అవి కూడా ఉండవు. అంటే దగ్గర 9,000 ఎకరాలు మాకు కావాలి అని కూటమి ప్రభుత్వాన్ని ఎవరు అడిగారంటే ఇండో సోలార్ కంపెనీ వాళ్ళు అడిగారు. ఈ ఇండో సోలార్ కంపెనీ అధినేత ఎవరు? విశ్వేశ్వర రెడ్డి గారు. సరే, ఇతను అడిగారు. ఇతను ఆ ప్రాంతం కావాలని అడిగారు. మరి గవర్నమెంట్ ప్రజల కంటే విశ్వేశ్వర రెడ్డి గారే ఎక్కువ, అయితే తర్వాత చూద్దామండి. అందుకని ఆయన అడిగిందే తడువుగా మన కూటమి ప్రభుత్వం ఇక్కడ భూసేకరణని ప్రారంభించింది. అయితే ఇక్కడ ప్రజలు మేము చావనైనా చేస్తాం కానీ భూమిని మాత్రం ఫ్యాక్టరీలకి, కంపెనీలకి ఇవ్వము. బాగుంది, అది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడే నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి, సగటు పర్సన్స్కి డౌట్స్ వస్తాయి. 2 పంటలు పండే భూమిని, మంచి అద్భుతంగా ఉన్న గ్రామాన్ని, ఈ ప్లేస్ని ఎందుకు కావాలంటున్నారు? ఒకటి, మరి కూటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కదా, ఒక విశ్వేశ్వర రెడ్డి గారు ఓటేసి ఎన్నుకోలేదు కదా, మరి ఆయనకి ఎందుకు ఇస్తానంటుంది? 1000 మంది వ్యతిరేకిస్తుంటే వీళ్ళని ఎందుకు పరిగణించట్లేదు? ఈ పాయింట్ కూడా వద్దాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం విశ్వేశ్వర రెడ్డి గారికి ఎందుకు ఓటేస్తుందంటే, మన ఎలక్షన్ కమిషనర్ గారు వీళ్ళు ఆస్తులు సమర్పించాలి కదా టీడీపీ వాళ్ళు. అప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన దాంట్లోనే ఉండేది విశ్వేశ్వర రెడ్డి గారు టీడీపీ కూటమికి 40 కోట్లు డొనేట్ చేశారు. మరి పార్టీలకి 1000 కోట్ల డబ్బు ఉంటుంది. అది వైసీపీ పార్టీ అయినా మన కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ 40 కోట్లు డొనేట్ చేసింది. బాగుంది. అంటే 40 కోట్లు, 50 కోట్లు పార్టీలకి డొనేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజల భూములని అప్పనంగా దోచి ఇక్కడ వ్యాపారస్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. బాగానే ఉంది. అది వీళ్ళు ఏమంటున్నారు? ఇది మేము తెచ్చిన కంపెనీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ కంపెనీని తీసుకొచ్చారు అని చెబుతున్నారు. అది కూడా నిజమే. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఈ ఇండో సోలార్ కంపెనీని మేము దిగనివ్వం, ఇది పులివెందుల కంపెనీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, ఇదంతా ఫ్రాడు, బోగసు అని మన లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ధర్నాలు అని మీటింగ్లో ఓదర కొట్టేశారు. మరి అలాంటిది ఇప్పుడు మరి వీళ్ళే రెడ్ తివాచీ పరిచి మరి మనకి ఈ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇస్తున్నారంటే ఆ 40 కోట్ల రూపాయలు టీడీపీకి డొనేట్ చేయడం వల్లనే జరిగిందా? మీ అందరికి అర్థమవుతుంది, అందువల్లనే జరిగింది. సరే, దాన్ని పక్కన పెడదాం. మరి అక్కడే వీళ్ళు ఎందుకు పెట్టాలి? అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిపోయి దొరకొండ, సింగరాయకొండ, ఆ ప్రకాశంలో బీడు భూములు చాలా ఉన్నాయి, గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. మరి ఆ గవర్నమెంట్ భూములలో పెట్టచ్చు కదా.
అక్కడ వీళ్ళు ఎందుకు పెట్టరంటే మనకున్న సమాచారం ప్రకారం అక్కడ భూమిలో మినరల్స్, విటమిన్స్, లేకపోతే ఏయో కొన్ని ఖనిజాలు అక్కడ దొరుకుతున్నాయంట. ఆ ప్రాంతంలో ఇసుక కూడా చాలా తెల్లగా ఉండిద్దంట. అందుకని కొంతమంది ఏమంటున్నారంటే ఈ మినరల్స్ని, ఖనిజాలని కబ్జా చేయటం కోసం ఈ ప్రాంతాన్ని కంపెనీ పెడుతున్నామని ఏదో మాయ చెప్పి అదే కావాలని అడుగుతున్నారు. ఎవరు? ఇండో సోలార్ కంపెనీ అధినేతలు, అలాగనే టీడీపీ వాళ్ళు. ఓకే, ఎంతవరకు క్లియరా? అంటే ఇప్పుడు వీళ్ళకి ఆ ప్రాంతం కావాలి. అక్కడ ఏయో మినరల్స్, మన కలిజే సినిమా లెక్క అక్కడ చూడండి ఏయో ఉంటాయి కదా, ఏదో గ్రానైట్లు పడతాయి, అందుకని ఆ ప్రాంతం కావాలంటారు. వాళ్ళు ఏం ఖాళీ చేయమంటారు, అలా చంపడానికి కూడా వెనకాడరు. అది కలిజే సినిమా. మరి అదే కలిజే సినిమా మనకి ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకే, దాన్ని అలా వదిలేద్దాం. మరి ఈ ప్రజలు అసలు మేము ప్రాణాలైనా ఇస్తాం, మాకు భూములనేమో, రైతులు ఎప్పుడు కూడా కరెక్టే. వాళ్ళకి ఆ భూముల్లో ఒక ఎమోషన్ ఉండద్ది. తాత తండ్రుల నుంచి అక్కడ పాతుకుపోయి ఉంటారు, అక్కడ వాళ్ళు తిరిగిన గుర్తులు ఉంటాయి. అన్నిటిని మీరు చెరిపేసి వాళ్ళని తరివేయాలంటే పెద్ద ఘర్షణే జరిగింది. మరి వాళ్ళని ఘర్షణ జరిపించి మనం ఇదంతా ఒక పెద్ద డ్రామా కూడా జరిగిద్ది, భయంకరమైన దాడులు జరుగుతాయి. సరే, రేపటికి ప్రభుత్వం దీన్ని స్వీకరించిద్దా లేదా పక్కన పెడదాం. నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇంకో డౌట్ ఏంటంటే, మరి వీళ్ళు ఎట్టుకేలకు ఫైనల్గా భూమిని సేకరించి ఆ కంపెనీని సమర్పిస్తారు. అది ఎప్పటికైనా జరిగిద్ది. తాత్కాలికంగా అలా వాయిదా పడిన మాత్రం వీళ్ళు చేస్తారు, ఫోర్స్తో చేస్తారు. ఎందుకంటే మరి డబ్బులు తీసుకున్న వాళ్ళు, లంచం తీసుకున్న వాళ్ళు చేయాలి తప్పదు. మరి ప్రజల కంటే ప్రస్తుతానికి వాళ్ళకి వాళ్ళే ముఖ్యం. సరే, దీన్ని ఇలా ఉంచుదాం. మీరు అనొచ్చు, సార్ ప్రజలకి బుర్రా బుద్ధి రెండు లేవు, 30,000 మందికి అక్కడ జాబులు ఇస్తానంటే విశ్వేశ్వరరెడ్డి గారు లేదా ఇండో సోలార్ కంపెనీ వాళ్ళు బాగా డెవలప్ అవుతారు కదా, బాగా హ్యాపీగా వీళ్ళు కారులో విమానాల్లో తిరగచ్చు కదా, అద్భుతంగా చెప్పారు మీరు. వాళ్ళకి 30,000 మందికి జాబులు ఇవ్వరు, 30 మందికి కూడా జాబులు ఇవ్వరు. ఎందుకు ఎవరు అంటున్నానంటే, ఆ కంపెనీల్లో స్కిల్ వర్కర్స్ కావాలి. ఆ స్కిల్ వర్కర్స్ ఎవరు? వీళ్ళకి పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు, రైతు కూలీలు. వాళ్ళకి భూములు దున్నటం, పంటలు పండించడం తప్ప రెండో పని తెలియదు వాళ్ళకి. అలాంటి ఆ ఫ్యాక్టరీకి వీళ్ళు సూటు కాదు. ఆ ఫ్యాక్టరీకి వీళ్ళు సూటు కానప్పుడు వీళ్ళకి జాబులు ఎలా ఇస్తారు? 30 మందికి జాబులు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అక్కడ తొడవడానికి, గేట్ వాచ్మెన్కి, లోడింగ్ చేయడానికి, అన్లోడింగ్ చేయడానికి ఇవి వేస్తారు. ఇవన్నీ ఏం జాబులు? లేబర్ జాబులు. మరి అందులో స్కిల్ వర్కర్స్ ఎవరు? వాళ్ళు ఇండియా వ్యాప్తంగా తిరిగి లేదా ప్రపంచవ్యాప్తంగా తిరిగి స్కిల్ వర్కర్ని తెచ్చుకుంటారు. వాళ్ళకి జాబులు వస్తాయి, మీ గ్రామ ప్రజలకు కాదు. వీళ్ళు ఆ జాబులు చేయలేక, లేకపోతే ఆ పొల్యూషన్కి, ఆ వాటర్, ఆ భూములు ఇప్పుడు స్వచ్ఛమైన వాటర్ పడుతున్నాయంట. ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత భూములన్నీ కలుషితం అయిపోయి, మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో రాయవరం, బలభద్రపురం అని కొన్ని ఊర్లు ఉంటాయి. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి క్యాన్సర్కి గురైపోతారు అందరూ. అలాగా ఆ ప్రజలందరూ ఆ గ్రామాలని ఖాళీ చేసి అనారోగ్యాలు వచ్చి సర్వనాశనం అయిపోతారు. వాళ్ళు చల్లా చెదరైపోతారు. అయితే మేము జాబులు ఇస్తామన్నది జరగదు, ఆరోగ్యంగా ఉంచుతామన్నది జరగదు. మరి ఎవరు బాగుపడతారు? గవర్నమెంట్లు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, హైదరాబాద్లోనూ లేకపోతే తాడేపల్లిగూడెంలోనూ. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు. ఇది గవర్నమెంట్. వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, పొల్యూషన్. ఆ విశ్వేశ్వరరెడ్డి గారి అతను కూడా అమెరికాలో ఉంటాడు, ఆయనకి పొల్యూషన్ ఏం తెగదు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం పొల్యూషన్ గురైపోయి ఆ ప్రజలకు జాబులు లేక వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్, విజయవాడ, అమరావతి అక్కడ కూలీలుగా వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు. ఇచ్చిన డబ్బులు పాపం ఎక్కువ కాలం రావు. మన చేతుల దగ్గర, మన చేతుల్లో డబ్బులు ఉంటే డబ్బులు మన దగ్గర ఆగుతాయా? ఆ వస్తువు ఈ వస్తువు ఏదో కొనేసి మన వాళ్ళందరూ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఏమి మిగలదు. లాస్ట్కి పాపం పొట్ట చేతి పట్టుకొని కూలీలుగా మారిపోతారు. పెద్ద పెద్ద హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో గేట్ వాచ్మెన్లుగా మారిపోతారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం, ఇది మనందరికీ తెలుసు. మరి అందుకని అక్కడ రైతులు పోరాటం చేస్తున్నారు. అక్కడే కావాలని మాకు వీళ్ళు అడుగుతున్నారు. అక్కడే ఎందుకు కావాలో చెప్పా, అక్కడే ఖనిజాలు ఉంటాయి. లేకపోతే అది దొనకొండ, ఎటు గద్దలూరు అటు దూరంగా వెళ్ళిపోతే గవర్నమెంట్ భూములు 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టుకోవచ్చుగా. రోడ్లు మరి ఇబ్బంది అనుకోవచ్చు, రోడ్లు పెద్ద లెక్క కూటమి ప్రభుత్వం తెలుసుకుంటే బంగారం లాగేసిద్ది. సో అక్కడ మినరల్ ఇవన్నీ ఉన్నాయి, అవి వీళ్ళకి కావాలి. ఫ్యాక్టరీలు పెట్టేస్తారు, బలవంతంగా జనం దగ్గర పాపం సేకరిస్తారు.
వాళ్ళకి జాబులు కూడా రావు, ఎందుకంటే స్కిల్ వర్కర్స్ కాదు కాబట్టి. ఇది నాకు అనిపించింది. ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వాలు కోఆపరేషన్ లేకుండా ఇండో సోలార్ కంపెనీ సెంటు కూడా స్వీకరించలేదు. దయచేసి ప్రజల మనోభావాలని, ఇవి మనోభావాలంటే ప్రజల జీవితాలని మీరు పరిగణించి గౌరవించి ఇక్కడ కాకుండా ఎక్కడన్నా 20,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేయండి, 50 ఊరో కాదనరు. దయచేసి ప్రజలకి, ఆ కరేడు ప్రాంతం ప్రజలకి కోఆపరేట్ చేయండి. నమస్తే.